నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నోటిఫికేషన్ కన్నా ముందే తొలి జాబితాతో తెదేపా జనసేన దూకుడు. భాజపాతో పొత్తు కొలికి వచ్చాకే మలి విడత లిస్ట్. జనసేనకు గోదావరి జిల్లాలోనే ఎక్కువ సీట్లు. భీమవరం నుంచి పవన్ పోటీ చేసే సూచనలు. నీళ్లు లేక రోగుల సంఖ్యను తగ్గించుకుంటున్న మంగళగిరి ఎయిమ్స్. శాశ్వత మంచినీటి వసతి కల్పనపై వైకాపా సర్కార్ నిర్లక్ష్యం. నదుల అనుసంధానాన్ని అటకెక్కించిన జగన్ సర్కార్. ఏటా వేలాది టీఎంసీల జలరాశి కడలిపాలు. లోక్సభ స్థానాల ప్రాతిపదికన అధికారుల బదిలీ ఉండాలన్న సీఈసీ. నియోజకవర్గ పరిధిలోని వేర్వేరు జిల్లాలకు కుదరదని స్పష్టం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం జనసేన కూటమి దూకుడు పెంచింది. అధికార వైకాపా ఇప్పటి వరకు సమన్వయకర్తలను మాత్రమే ప్రకటించగా తెలుగుదేశం జనసేన కూటమి ఏకంగా 99 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే తొలి జాబితాను వెల్లడించింది. జాబితాలో యువత, కొత్తవారు, ప్రవాసులకు చోటు కల్పించింది. మహిళలకు సముచిత స్థానాలు కేటాయించింది. భాజపాతో పొత్తు కొలికి వచ్చాక మలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. అయితే తెలుగుదేశం సీనియర్ల స్థానాలపై జనసేన ఆసక్తితో కొన్ని చోట్ల పీఠముడి కొనసాగుతోంది. రానున్న సాధారణ ఎన్నికల్లో అధికార వైకాపాను సవాల్ చేస్తూ తెలుగుదేశం జనసేన కూటమి తొలి అడుగు వేసింది. ఒకేసారి 99 శాసనసభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. మొదటి విడతలోనే ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థుల్ని ఎంపిక చేయడం గత కొన్ని ఎన్నికల్ని పరిశీలిస్తే ఇదే తొలిసారి. భాజపాతో పొత్తు చర్చలు జరుగుతున్నా తెలుగుదేశం జనసేన మధ్య సీట్ల పంపకంపై కసరత్తు కొనసాగుతున్నా ఇలా ముందడుగు వేయడాన్ని రాజకీయ వర్గాలు విశేషంగా పరిగణిస్తున్నాయి. వైకాపా పేరుకు 7 విడతలుగా 65 మందితో జాబితాలు విడుదల చేసినా అవన్నీ పార్టీ సమన్వయకర్తలుగా చేపట్టిన ఎంపికలే. వీరే అభ్యర్థులవుతారా అన్నది చివరి వరకు సందేహాస్పదమే. పైగా ఎంపిక చేసినప్పుడే వీరు ఖరారైనట్లు కాదని, మార్పులు చేర్పులు ఉంటాయని అధిష్టానం చెప్పింది. అన్నట్లుగానే ఇప్పటికే 5-6 మార్చింది. విజయ అవకాశాలపై నమ్మకం లేక కొందరు స్వతహాగా వైదొలిగారు. ఈ పరిణామాల్ని పరిగణలోకి తీసుకుంటే వచ్చే ఎన్నికలకు అభ్యర్థుల్ని ప్రకటించింది తెదేపా జనసేన కూటమి మాత్రమే. సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కొలిక్కి తీసుకురారన్నది తెలుగుదేశం అధినేత చంద్రబాబుకున్న పేరు. నామినేషన్ల దాఖలు గడువు మరికొద్ది గంటల్లో ముగుస్తుందనగా పేర్లు ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థుల్ని ప్రకటించడం విశేషమే. భాజపాతో పొత్తు ప్రతిపాదన రాకముందు ఒకేసారి మొత్తం 175 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాలని తెలుగుదేశం జనసేన భావించాయి. తరువాత వ్యూహం మార్చుకున్నాయి. తన రాజకీయ జీవితంలో అభ్యర్థుల ఎంపికకు ఈ స్థాయిలో ఎప్పుడూ కష్టపడలేదని చంద్రబాబే స్వయంగా పేర్కొన్నారు. వర్గాల మధ్య సమతూకం పాటిస్తూ యువతకు, కొత్తవారికి, మహిళలకు, బలహీన వర్గాలకు ప్రాధాన్యమిస్తూ పార్టీకి బలమైన, ముఖ్యమైన స్థానాల్ని మిత్రపక్షానికి కేటాయించేందుకు సమ్మతిస్తూ తెలుగుదేశం నాయకత్వం విస్తృత కసరత్తు చేసింది. ఐవీఆర్ఎస్ విధానంలో 1.03 కోట్ల మంది అభిప్రాయాలు సేకరించి, విశ్లేషించి 3-4 రూపాల్లో సర్వేలు నిర్వహించి అభ్యర్థుల్ని వడబోసింది. దీనికోసం పార్టీ అంతర్గత విభాగం 4-5 దశల్లో కసరత్తు చేసింది. ప్రకటించిన వాటిల్లో ఎక్కువ స్థానాల్లో ఊహించిన అభ్యర్థులే ఉన్నట్లు కనిపిస్తున్నా గుర్తించదగిన స్థాయిలో మార్పులు ఉన్నాయి. పొత్తులో భాగంగా కొన్ని ఇబ్బందికర నిర్ణయాలు తీసుకున్నారు. తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో సహా అనకాపల్లి, నెల్లిమర్ల, రాజానగరంలో తెలుగుదేశంకు బలమైన అభ్యర్థులు ఉన్నా పొత్తులో భాగంగా త్యాగం చేయాల్సొచ్చింది. ఈసారి కొత్త తరాన్ని గణనీయంగా తెరపైకి తెచ్చారు. మహాసేన రాజేష్ గా గుర్తింపు పొందిన సామాజిక మాధ్యమ కార్యకర్త, దళిత నాయకుడైన రాజేష్ కుమార్ కు పి గన్నవరం నుంచి అవకాశమిచ్చారు. రాజధాని అమరావతి ఉద్యమంతో పాటు చంద్రబాబు అరెస్టు సమయంలో యువత, ఐటీ ఉద్యోగుల్ని సమీకరించడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన కొలికపూడి శ్రీనివాసరావును తిరువూరు నుంచి బరిలో నిలిపారు. ఇది సంచలనం, సాహసోపేతమే. ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో మునుపెన్నడూ లేనంత కొత్త తరాన్ని తీసుకొచ్చారు. సీనియర్ నాయకులకు వారసులుగా యువతకు అవకాశమిచ్చారు. అత్యధికులు ఉన్నత విద్యావంతులు. వీరి సగటు వయస్సు 52-35 ఏళ్లలోపు వారు ఇద్దరుంటే
36, 45 ఏళ్ల మధ్య వయస్కులు 22 మందున్నారు. ఈ జాబితాలో 45 ఏళ్లలోపు ఉన్నవారు 24 మంది తెలుగుదేశం పార్టీ వారే. వీరిలో మడకశిర అభ్యర్థి ఎంఈ సునీల్ కుమార్, సింగనమల అభ్యర్థి 33 సంవత్సరాలతో పిన్న వయస్కురాలిగా ఉన్నారు. తెలుగుదేశం ప్రకటించిన జాబితాలో యువతకు 25.53% కేటాయించినట్లయింది. 99 సీట్లలో 13 మంది మహిళలకు అవకాశం కల్పించారు. వీరిలో 12 మంది తెలుగుదేశం, 1 జనసేన నుంచి ఉన్నారు. అభ్యర్థుల్లో రాజకీయాలకు కొత్తవారు 24 మంది. రాబోయే 20 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగే స్థాయి, ఆసక్తి ఉన్నవారికి ప్రాధాన్యమిచ్చారు. అభ్యర్థులకు క్లీన్ ఇమేజ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. గుడివాడ, ఉదయగిరిల్లో ఎన్ఆర్ఐలకు అవకాశమిచ్చారు. పార్టీకున్న సిట్టింగుల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గంటా శ్రీనివాసరావులకు తప్ప అందరికీ అవకాశమిచ్చారు. గంటాను మంత్రి బొత్స సత్యనారాయణపై చీపురుపల్లిలో పోటీకి నిలపాలనే ప్రతిపాదన ఇంకా కొలిక్కి రాలేదు. రాజమహేంద్రవరం గ్రామీణ స్థానాన్ని జనసేన కోరుతున్నందున బుచ్చయ్య చౌదరి అభ్యర్థిత్వం పెండింగ్లో పడింది. వైకాపా నుంచొచ్చిన వారిలో సిట్టింగులైన మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఎక్కడ్నుంచి బరిలో నిలపాలన్న చర్చ జరుగుతోంది. ఉండవల్లి శ్రీదేవి పేరు బాపట్ల లోక్సభ అభ్యర్థిత్వానికి పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. నెల్లూరు గ్రామీణానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నూజివీడులకు పార్థసారథికి తొలి జాబితాలోనే అవకాశం లభించింది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మాత్రం చోటు దక్కలేదు. కళా వెంకట్రావు, బుచ్చయ్య చౌదరి, దేవినేని ఉమా, బండారు సత్యనారాయణమూర్తి, ఎరపతినేని శ్రీనివాసరావు, బీకే పార్థసారథి, మండలి బుద్ధప్రసాద్, చింతమనేని ప్రభాకర్ వంటి సీనియర్ల పేర్లు తొలి జాబితాలో లేవు. రాజమహేంద్రవరం గ్రామీణ, అవనిగడ్డ, పెందుర్తి స్థానాల్ని జనసేన అడుగుతోంది. కొందరి అభ్యర్థిత్వాలపై సంప్రదింపులు కొలిక్కి రాకపోవడం, ఇంకొందరికి స్థానాలు మార్చడం, వేరే అవకాశాలు కల్పించారని భావించడం, తొలి జాబితాను 99 సంఖ్యకు పరిమితం చెయ్యాలి అనుకోవడం తదితర కారణాలతో వీరి పేర్లు లేవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం, జనసేనల రెండో జాబితాకు ఎక్కువ సమయం పట్టేలా ఉంది. జనసేన కోరుకుంటున్న స్థానాల్లో కొన్నింట్లో తెలుగుదేశం తరపున బలమైన అభ్యర్థులు ఉండడం, మొదట్నుంచి పార్టీకి కంచుకోట వంటి నియోజకవర్గాలు కావడంతో చర్చలు కొలిక్కి రావడం అంత సులువయ్యేలా లేదు. భాజపా నేతలు ఆసక్తి చూపుతున్న స్థానాల్ని తొలి జాబితా నుంచి మినహాయించారు. ఆ పార్టీ నేతలతో వచ్చే వారం చర్చించే అవకాశం ఉంది. మార్చి మొదటి వారానికల్లా మిగిలిన శాసనసభ, లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక కొలిక్కొచ్చే వీలుంది. వాస్తవానికి అభ్యర్థుల ఎంపికలో క్లిష్టమైన, ఉత్కంఠకు తావిచ్చే నియోజకవర్గాలు మలివిడతలో ఎక్కువగా ఉండనున్నాయి. భాజపా లోక్సభ స్థానాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టిందని తెలుస్తోంది. తెలుగుదేశం, జనసేన కూటమి ప్రకటించిన అభ్యర్థుల్లో బీసీలకు ప్రాధాన్యమిచ్చారు. వారికి 18 స్థానాలు కేటాయించారు. కుటుంబానికి 1 సీటు సూత్రంతో కొందరికి 1 స్థానం మాత్రమే ఇచ్చారు. అయితే వీరిలో కొన్ని కుటుంబాలకి మినహాయింపు ఇచ్చారు. మరోవైపు ఉమ్మడి జాబితాలో రాయలసీమలో 55 అసెంబ్లీ స్థానాలుంటే 31 స్థానాలకు కూటమి అభ్యర్థుల్ని ప్రకటించింది. కోస్తాలో 120 నియోజకవర్గాలకు 68 చోట్ల సీట్ల ప్రకటన జరిగింది. తెలుగుదేశం, జనసేన అభ్యర్థుల జాబితాలో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేశారు. 99 అభ్యర్థుల్లో 18 మంది బీసీలు ఉన్నారు. ఇచ్చాపురం, టెక్కలి, ఆమదాల వలస, గజపతి నగరం, విశాఖ పశ్చిమం, నర్సీపట్నం, తుని, రాజమహేంద్రవరం సిటీ, ఆచంట, నూజివీడు, పెడన, మచిలీపట్నం, రేపల్లె, మైదుకూరు, పత్తికొండ, రాయదుర్గం, పెనుకొండ, అనకాపల్లి స్థానాల్లో బీసీలకు అవకాశం కల్పించారు. వీరిలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు 17 మంది కాగా, జనసేన నుంచి మాజీ మంత్రి కొనతల రామకృష్ణ ఉన్నారు. మొత్తం 29 ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలుండగా తొలి జాబితాలోనే 20 మందిని ప్రకటించారు. ఆ 20 మంది తెలుగుదేశం పార్టీ వారే. వీరిలో 10 మంది మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. వారిలో పి. గన్నవరం నుంచి మహాసేన రాజేష్, తిరువూరు నుంచి కొలికపూడి శ్రీనివాసరావు సామాజిక కార్యకర్తలు. జగన్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై వివిధ రూపాల్లో పోరాడుతున్నారు. కొన్నేళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న విజయ బోనెల పార్వతీపురం నుంచి అనూహ్యంగా టికెట్ దక్కించుకున్నారు. చింతలపూడి అభ్యర్థి సొంగరోషన్ ప్రవాసాంధ్రుడు. ఈయన స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారు. పామరు నుంచి బరిలోకి దిగుతున్న వర్లకుమార్ రాజా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య కుమారుడు. ఎర్రగొండపాలెం నుంచి బరిలో ఉన్న ఎరిక్షన్ బాబు సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఎదిగారు. సూళ్లూరుపేట టికెట్ దక్కించుకున్న నెలవల విజయశ్రీ వృత్తిరీత్యా వైద్యురాలు. మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం కూతురు. కోడుమూరు నుంచి బరిలో ఉన్న దస్తగిరి వృత్తిరీత్యా న్యాయవాది. మడకసిరలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు సునీల్ కుమార్ కి అవకాశమిచ్చారు. ఆయన దంత వైద్యుడు. గంగాధర నెల్లూరు నుంచి పోటీలో ఉన్న థామస్ బయోటెక్నాలజీలో పీహెచ్డీ చేశారు. 7 ఎస్టీ నియోజకవర్గాలకు గాను కురుపాం, సాలూరు, అరకులకు తెలుగుదేశం అభ్యర్థుల్ని ప్రకటించింది.
తెలుగుదేశం తరపున పోటీ చేసే వారిలో పలువురు రాజకీయ నేపథ్యం గల కుటుంబాల నుంచి వచ్చారు. వీరిలో కొంతమంది తొలిసారి పోటీలో దిగుతుండగా మరికొంతమందికి గతంలో పోటీ చేసిన అనుభవం ఉంది. ఒక్కో కుటుంబానికి ఒక టికెట్ మాత్రమే ఇవ్వాలన్న విధాన నిర్ణయానికి కట్టుబడి కొంతమంది నాయకుల కుటుంబాల్లో 2-3 టికెట్లు ఆశించినా ఒకరికే పరిమితం చేసింది. కోట్ల కుటుంబంలో సూర్యప్రకాష్ రెడ్డికి డోన్, కేఈ కుటుంబంలో శ్యాంబాబుకు పత్తికొండ, పరిటాల కుటుంబంలో సునీతకు రాప్తాడు, భూమా కుటుంబంలో అఖిలప్రియకు ఆలగడ్డ నియోజకవర్గాలను కేటాయించింది. ఈ కుటుంబాల నుంచి వీరితో పాటు ఇతరులు కూడా టికెట్లు ఆశించినా అధిష్టానం ఒక్కరికే అవకాశం ఇచ్చింది. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు గత ఎన్నికల్లో తనకు, తన కుమారుడు విజయ్ కు టికెట్లు అడిగారు. అప్పుడు అయ్యన్నకు మాత్రమే టికెట్ ఇచ్చారు. ఈసారి 2 సీట్లు ఇవ్వలేకపోతే తనకు బదులు కుమారుడు విజయ్ కు కేటాయించాలని కోరారు. ఈసారి కూడా మీరే పోటీ చేయండంటూ అయ్యన్నకే నర్సీపట్నం టికెట్ ను ఖరారు చేసింది. అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబం నుంచి గత ఎన్నికల్లో దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ అనంతపురం లోక్సభ స్థానంలో, ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి అసెంబ్లీ నుంచి బరిలో నిలిచారు. ఈసారి తాడిపత్రిలో అస్మిత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. జేసీ అల్లుడు దీపక్ రెడ్డి రాయదుర్గం నుంచి పోటీకి ఆసక్తి కనబర్చారు. అక్కడ గతంలో ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులకే టికెట్ ఇచ్చారు. అశోక్ గజపతిరాజు కుటుంబం నుంచి 2019లో అశోక్ విజయనగరం లోక్సభ స్థానానికి, ఆయన కుమార్తె అదితి విజయలక్ష్మి విజయనగరం అసెంబ్లీ సీటుకు పోటీ చేశారు. ఈసారి పోటీ చేయనని అధిష్టానానికి అశోక్ చెప్పినట్లు తెలిసింది. ఆ కుటుంబం నుంచి అదితి మాత్రమే విజయనగరం అసెంబ్లీ బరిలో దిగనున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబాలకు మినహాయింపునిచ్చారు. కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేయనుండగా మంగళగిరి నుంచి లోకేష్ మరోసారి బరిలో దిగనున్నారు. చంద్రబాబు వియంకుడైన నందమూరి బాలకృష్ణకు మరోసారి హిందూపురం టికెట్ ఖరారు చేశారు. బాలకృష్ణ రెండో అల్లుడైన శ్రీభరత్ కు విశాఖపట్నం లోక్సభ స్థానాన్ని కేటాయించే అవకాశముంది. కింజరాపు కుటుంబంలో అచ్చెన్నాయుడికి మరోసారి టెక్కలి టికెట్ దక్కింది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడిని తిరిగి లోక్సభ బరిలో దింపనున్నారు. ఆయన సోదరి ఆదిరెడ్డి భవానీ రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యేగా ఉండగా ఆమె భర్త ఆదిరెడ్డి వాసుకు ఈసారి టికెట్ ఖరారు చేశారు. రామ్మోహన్ నాయుడు మామ అయిన బండారు సత్యనారాయణ మూర్తిని పెందుర్తి నుంచి పోటీకి దింపే అవకాశముంది. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, పి నారాయణ వియ్యంకులు. వీరిద్దరూ తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. 2019లో నెల్లూరు నుంచి నారాయణ, విశాఖ ఉత్తరం నుంచి గంటా పోటీ చేశారు. ఈసారి నారాయణకు నెల్లూరు నగర సీటును ప్రకటించారు. గంటా పేరును చీపురుపల్లికి పరిశీలిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 24 శాసనసభ, 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన జనసేనాని 5 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన స్థానాల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోనే ఎక్కువ సీట్లు కోరుతున్నారు. భీమవరం నుంచే బరిలో దిగాలని పవన్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి ఆయన సోదరుడు నాగబాబు, మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీ దాదాపుగా ఖాయమైంది. కాకినాడ నుంచి సానా సతీష్తో పాటు మరో 2 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. శాసనసభ నియోజకవర్గాల్లో జనసేన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ స్థానాలు తీసుకుంటోంది. ఉమ్మడి తూర్పు గోదావరిలో ఇప్పటికే కాకినాడ గ్రామీణ, రాజానగరం స్థానాలకు అభ్యర్థుల్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాజోలులో సైతం పోటీకి సిద్ధమవుతున్నారు. వీటికి తోడు రాజమహేంద్రవరం గ్రామీణ, పిఠాపురం స్థానాల్ని ఆ పార్టీ కోరుకుంటోంది. ఇక్కడ తెదేపాకు బలమైన అభ్యర్థులు ఉండడంతో కూలంకషంగా చర్చ జరుగుతోంది. రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలో జనసేన నుంచి కందుల దుర్గేష్ బలమైన అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ తెదేపా సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి కూడా సీటు కావాలంటున్నారు. ఇద్దరూ బలమైన అభ్యర్థులేనని, ఇద్దరికి అవకాశం కల్పిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఒక్క ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే 6 సీట్లు జనసేన కోరుతోంది. భీమవరం, నరసాపురం, ఉంగుటూరు, పోలవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు స్థానాలు అడుగుతోంది. ఇందులో 4 సీట్ల వరకు జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. నిడదవోలు సీటు దక్కితే ఇతర స్థానాల్లోని బలమైన అభ్యర్థిని ఎవరినైనా అక్కడికి తీసుకొచ్చే ఆలోచన చేస్తోంది. ఇలా 2 పార్టీలకు బలమైన అభ్యర్థులు ఉన్నచోట ఒకరికి అక్కడ అవకాశమిచ్చి మరొకరిని సమీపంలోని మరో స్థానానికి పంపాలని యోచిస్తున్నారు. అయితే ఎవరిని ఉంచాలి, ఎవరిని మార్చాలి, ఎవరికి ఎక్కడ విజయావకాశాలు ఎక్కువ ఉంటాయనే కోణంలో ఇరు పార్టీల నేతలు పరిశీలిస్తున్నారు. ఇతర జిల్లాల్లోని శ్రీకాకుళం జిల్లా పాలకొండ స్థానం జనసేన కావాలంటోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో పెందుర్తి, యలమంచిలి, విశాఖ దక్షిణ స్థానాల్లో ఏవైనా 2 జనసేనకు దక్కే ఆస్కారం ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ స్థానాలతో పాటు ప్రకాశం జిల్లాలో దర్శి కూడా అడుగుతున్నారు. తిరుపతి, చిత్తూరు శాసనసభ స్థానాల్లో 1 కోరుతోంది. మదనపల్లి స్థానంపైన ఆ పార్టీ దృష్టి పెట్టింది. గుంటూరు పశ్చిమ, అనంతపురం స్థానాల్ని జనసేన నేతలు కోరుతున్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు 5 అంకె ఇష్టమని, అందువల్లే మరికొన్ని స్థానాలు అభ్యర్థులపై పూర్తి స్పష్టత ఉన్నప్పటికీ తొలి జాబితాలో 5 స్థానాలే ప్రకటించారని తెలిసిందే. వీటిలో తెనాలి నుంచి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొడతాల రామకృష్ణ, కాకినాడ గ్రామీణం నుంచి పంతం నానాజీ, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ పోటీలో ఉంటారని వెల్లడించారు. మరోవైపు తరచూ కమ్ముకొచ్చే కరువుతో నేలలు నోళ్లు తెరిచి చూస్తున్నాయి. అందుకే బృధగా పుట్టిన ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి ఒడుపుగా వాడుకోవాలని గత తెలుగుదేశం ప్రభుత్వం అంతర్గత నదుల అనుసంధానం మహాక్రతువుకు శ్రీకారం చుట్టింది. తద్వారా నవ్యాంధ్రను సస్యశ్యామలంగా సుభిక్షంగా మార్చాలని యోచించింది. పాత ప్రభుత్వ ప్రణాళికలపై అక్కసు వెళ్లగక్కే జగన్ నిధులు ఇవ్వకుండా ఈ మహాసంకల్పాన్ని నీరుగార్చారు. చేపట్టిన పనులను మూలన పడేశారు. 5 ఏళ్ల విలువైన కాలాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారు. రాష్ట్రంలో 40 భారీ, మధ్య తరహా, చిన్న తరహా నదులు ఉన్నాయి. వీటి ద్వారా వేలాది టీఎంసీలు కడలిలో కలసిపోతున్నాయి. ముఖ్యంగా ఒక్క గోదావరి నుంచే సగటున ఏటా 2500 టీఎంసీలకు పైగా నీరు సముద్రం పాలవుతోంది. కృష్ణా, వంశధార నదుల నుంచి కొంత నీరు ఇలానే వృధాగా పోతోంది. ఈ జలసిరిని సద్వినియోగం చేయాలనే లక్ష్యంతోనే గత తెలుగుదేశం ప్రభుత్వం అంతర్గత నదుల అనుసంధానం చేపట్టింది. పోలవరం జలాశయం నుంచి 320 టీఎంసీల గోదావరి వరద జలాలు పెన్నాకు తరలించాలని గోదావరి పెన్నాను అనుసంధాన ప్రణాళికను చంద్రబాబు ప్రభుత్వం రూపొందించింది. దీనిపై వ్యాప్కోస్ అధ్యయనం చేసింది. లైడార్ సర్వే చేసి సమగ్ర ప్రాజెక్టు నివేదికను సమర్పించింది. 83,000 కోట్ల అంచనా వ్యయంతో 5 దశల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇది రాయలసీమ 4 ఉమ్మడి జిల్లాలతో పాటు ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఉపయోగకరమని, అనేక ప్రాజెక్టుల కింద ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుందని నివేదికలో పేర్కొంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా బొల్లాపల్లి వద్ద దాదాపు 150 టీఎంసీల సామర్థ్యం గల జలాశయం ఏర్పాటుకు అవకాశం ఉందని గుర్తించారు. తొలి దశలో పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి, అక్కడి నుంచి సాగర్ కుడికాలువ ఆయకట్టుకు 73 టీఎంసీలు మళ్లించి 9.11 లక్షల ఎకరాల సాగర్ కుడికాలువ ఆయకట్టు స్థిరీకరించే లక్ష్యంతో తెదేపా ప్రభుత్వ హయాంలో టెండర్లు పిలిచారు. తరువాత అధికారంలోకొచ్చిన జగన్ సర్కార్ దీన్నే వైఎస్సార్ పల్నాడు కరవు నివారణ పథకంగా పేరు మార్చి పనుల్ని మాత్రం గాలి కుదిలేసింది. 2019లో అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ తోనూ చర్చించిన అనుసంధాన ప్రక్రియ మాత్రం ముందుకు సాగలేదు. ఈలోపు కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చంపల్లి వద్ద నుంచి కావేరికి గోదావరి జలాలు మళ్లించాలని డీపీఆర్ రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించింది. గోదావరి పెన్నా అంతర్గత అనుసంధానాన్ని వదిలేసింది. గోదావరి వరద జలాల్ని తొలుత గోస్తని నదికి, తరువాత చంపావతి నదిపై ఉన్న గడిగడ్డ జలాశయానికి తరలించే పథకమే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. 2 దశలుగా టెండర్లు పిలిచినా పనులు ముందుకు సాగడం లేదు. పోలవరం పూర్తయితే తప్ప ఈ పథకం కింద నీటిని తరలించడం వీలుపడదు. గోదావరి, గోస్తని, చంపావతి నదుల్ని అనుసంధానిస్తే ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎంతో ప్రయోజనకరం. గోదావరి వరద జలాల్ని పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా ఏలేరు జలాశయానికి మళ్లించే పథకం తెదేపా ప్రభుత్వ హయాంలోనే పూర్తయింది. ఈ ఎత్తిపోతల ద్వారా 67,614 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాలన్నదే సాధ్యం. తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నం నుంచి నీటిని ఎత్తిపోస్తూ పోలవరం ఎడుమ కాలువపై మరో ఎత్తిపోతల ఏర్పాటు చేసి ఆ నీటిని ఏలేరు జలాశయానికి మళ్లించడం దీని ఉద్దేశం. జాతీయ హరిత ట్రైబ్యునల్లో ఉన్న వివాదాన్ని పరిష్కరించుకోలేక ఈ నీటిని వినియోగించుకోలేకపోయారు. విజయనగరం జిల్లాలోని నాగావళిపై ఉన్న తోటపల్లి బ్యారేజీ కొత్తకుడి కాలువ ద్వారా సువర్ణముఖి నదికి ఒక చిన్న లింకు ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే కాలువ నుంచి వేగవతి నదికి మరో అనుసంధానం చేయాలని కూడా ప్రణాళిక రూపొందించింది. కుడి కాలువ నీటిని గడిగడ్డ జలాశయానికి చేర్చి అక్కడి నుంచి చంపావతికి అనుసంధానించాలని భావించింది. ఈ ప్రణాళిక ద్వారా నీటి కొరత ఉన్న ప్రాంతాలకు నాగావళి నీటిని మళ్లించి కొంతవరకు సమస్య పరిష్కరించుకోవచ్చని తలచింది. 2017లోనే ఇందుకు 24.80 కోట్లతో తెలుగుదేశం ప్రభుత్వం పాలనామోదమిచ్చింది. వైకాపా ప్రభుత్వం ఆ నిధుల్ని మంజూరు చేయకుండా పనుల్ని పక్కన పెట్టేసింది.
వంశధార ప్రాజెక్టు ద్వారా నిర్మించే హిరమండలం జలాశయం నుంచి హైలెవెల్ కాలువ తవ్వి మహేంద్ర తనయ బాహుదా నదుల్ని అనుసంధానించాలని గత ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా 8.30 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా జలాశయాలు ఏర్పాటు చేయాలి. మెట్ట ప్రాంతాలైన ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస మండలాల్లోని దాదాపు 75,000 ఎకరాల ఆయకట్టుకు దీని ద్వారా ప్రయోజనం కలుగుతుంది. తెదేపా ప్రభుత్వ హయాంలో 6,326 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు టెండర్లు పిలిచారు. తర్వాత అన్ని ప్రాజెక్టుల్లానే జగన్ దీన్ని మూలకు పడేశారు. వంశధార నాగావళి అనుసంధానం ప్రాజెక్టు కూడా వైకాపా సర్కార్ హయాంలో పూర్తి కాలేదు. శ్రీకాకుళం జిల్లాలోని హిరమండలం జలాశయం నుంచి నారాయణపురం ఆనకట్టకు నీళ్లు తీసుకెళ్లాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. గత ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు. తరువాత అధికారంలోకొచ్చిన జగన్ సర్కార్ 5 ఏళ్లలో దీన్ని పూర్తి చేయడంలో ఘోరంగా విఫలమైంది. కరువు రక్కసి ప్రమాద ఘంటికల్ని మోగిస్తున్నా వృధా వరద నీటిని ఒడిసిపట్టాలనే స్పృహ జగన్ సర్కార్కు కరువైంది. ఇసుక దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో పలుచోట్ల తెలుగుదేశం, జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు. కృష్ణా జిల్లాలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను నిరసిస్తూ తోట్లవల్లూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఇసుకాసురుడు జగనాసురుడు అంటూ నినాదాలు చేశారు. గుంటూరు జిల్లా ఉద్దండరాయనిపాలెంలో ఇసుక తరలింపులపై తెదేపా, జనసేన నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. వందల సంఖ్యలో లారీలలో ఇసుకను తరలిస్తున్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నేతలు ఆరోపించారు. కానీ ఎస్పీ గారు కానీ చూసుకుంటే ఇవాళ ఏమీ జరగట్లేదు అని చెప్పని నిర్ణయిస్తాం. అవనిగడ్డ నియోజకవర్గాలు చూసుకుంటే శ్రీకాకుళం దగ్గర నుంచి దిగువ ప్రాంతం అంతా కూడా అటు నాగాలంక వరకు కూడా, కోడూరు వరకు కూడా వస్తున్నారు. నదీ గర్భంలో ఇసుకను ప్రొక్లైనర్తో తవ్వి టిప్పలతో లోడ్ చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుకనంతను, సహజ వనరుల్ని అక్రమంగా, అన్యాయంగా దొంగిలించుకుపోతున్నటువంటి పరిస్థితిని ఎంతమంది అధికారులకు నిర్ణయించుకున్నా కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి. పెద్ద పెద్ద కొండలు తలపించే విధంగా గత కొద్ది కాలంగా ఇసుకని డంప్ చేసి పెట్టి ఈరోజు మొత్తం ఆ ఇసుకంతా కూడా ఇక్కడ నుంచి తరలించేసిన పరిస్థితి కనపడుతుంది. అట్లాగే ఇక్కడ శ్రీకాకుళంతో పాటు పాపనాశనం పక్కనే ఉన్న లంకపల్లి గ్రామాల నుంచి కూడా అక్రమంగా కృష్ణానది నుంచి ఇసుక కూడా తరలింపు జరుగుతుంది. ఖచ్చితంగా ఈ అధికారులందరూ కూడా ఈ ప్రభుత్వం ముసుగులో చేసిన దోపిడీని బదులు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కరగట్టు పక్కన తీసే ఇసుక కోరీలు, ఇసుక గుట్టలో చూస్తే ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నాయి. రేవు అంచుల్లో అతి లోతుగా తవ్వి ఇసుకనే ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. తెలిసి తెలియక గోతులో పడి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు కరగట్టు చూస్తే ఇవాళ తిరగలేని పరిస్థితిగా కరగట్లు తయారని ఈ హెవీ లోడ్లతో ఇసుక తోలే దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని మనం చేస్తాం. ఇది విజయవాడ కొండల లేతే ఇసుక కొండల అక్రమ భూ సంపదనంతా, భూగర్భ జలాలని, పంటల్లో కూడా పంటలకి నీళ్ళు అందటానికి భూగర్భ జలాలు కానీ, వాటర్ తాగే దానికి కానీ అనేక రకాల ఇబ్బందులు కలిగించి ఇక్కడ ఇసుక తిరునాళ్ళలాగా జరుగుతుంది.